హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక చిన్న స్టోరీ ద్వారా మనం మాట్లాడే ప్రతి వర్డ్ ఎంత శక్తివంతమైనది, మనం మాట్లాడే ప్రతి వర్డ్కి ఎంత పవర్ ఉంటుంది, అది ఎలా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది మాట్లాడుకుందాం. మన రోజు జీవితంలో ఎన్నో మాటలు మాట్లాడుతూనే ఉంటాం. దేవుడిచ్చిన గొప్ప వరం మాట్లాడటం. కాకపోతే కోపంలో కానీ, బాధలో కానీ, సంతోషంలో కానీ ఏదో మాటలు మనం అనేసి తర్వాత కామ్ అయిన తర్వాత చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. అరే, తొందరలో ఆ మాట వచ్చేసిందే, అలా వచ్చి ఉండకూడదు అని మనం బాధపడిన సందర్భాలు చాలానే ఉంటాయి. కాకపోతే మనలో చాలామంది ఏమనుకుంటారంటే, పర్లేదులే, అనేసాం కదా, అయిపోయింది కదా అనుకుంటాం. కొంతమంది ఏమనుకుంటారంటే, మాటలు గాలిలో కలిసిపోతాయిలే, మాట్లాడితే ఏముందిలే. పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు కదా, మాటలది ఏముంది, నీటి మీద రాతలే, చెరిగిపోతాయిలే అనే ఒక మైండ్ సెట్తో కూడా చాలామంది ఉంటారు. సో ఒక చిన్న స్టోరీ మనకి కనువిప్పు కలిగేలా చేస్తుంది. ఏంటంటే, ఒక చిన్న విలేజ్ ఉందన్నమాట, ఒక చిన్న పల్లెటూరు. అది చిన్న పల్లెటూరే కానీ అందులో చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఒకటి ఉంది. ఏంటంటే ఆ ప్రాబ్లం, ఆ చిన్న విలేజ్లో జనాలందరూ ఒక మూఢనమ్మకంతో జీవించేవాళ్ళు. మూఢనమ్మకం అని చెప్పను కానీ ఒక నమ్మకంతో జీవించేవాళ్ళు. ఆ నమ్మకం ఏంటంటే, మాటలు ఫ్రీగానే వస్తున్నాయి కదా, మాటలు ఏమీ ఖర్చు పెట్టి మనం తెచ్చుకోవట్లేదు కదా, మాటలు ఫ్రీగానే వస్తున్నాయి కాబట్టి మనం ఏది మాట్లాడినా అది డిసపియర్ అయిపోతుంది అనే ఒక మైండ్ సెట్తో ఉండేవాళ్ళు. ఇంకో విధంగా చెప్పాలంటే, మాటలు ఫ్రీగానే వస్తున్నాయి కదా, మాటలు ఏమీ ఖర్చు పెట్టి రావట్లేదు కదా, సో ఏది మాట్లాడినా ఏం కాదులే, ఒకసారి మనం మాట్లాడిన తర్వాత అవి మాయమైపోతాయి, గాలిలో కలిసిపోతాయి అనే ఒక మైండ్ సెట్తో ఆ విలేజ్లో ప్రజలందరూ ఉండేవాళ్ళు. అదే విలేజ్లోకి రాఘవ్ మాస్టర్ స్కూల్ టీచర్గా అపాయింట్ అవుతారు. సో రాఘవ్ మాస్టర్కి కొత్తలో ఇదంతా అర్థమయ్యేది కాదు. అందరూ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసేవాళ్ళు, ఒకరినొకరు తిట్టుకునేవాళ్ళు. అసలు మనం మాట్లాడే మాట ఇంకొకరికి ఎఫెక్ట్ అవుతుంది ఒక్క ఆలోచన కూడా లేకుండా వాళ్ళని తిట్టుకోవడం, బ్యాడ్ వర్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇదంతా రాఘవ్ మాస్టర్ చూసి ఫస్ట్లో చాలా స్ట్రేంజ్గా ఫీల్ అయ్యేవాడు. కానీ కొన్ని రోజుల తర్వాత రాఘవ్ మాస్టర్ తన చేతిలో ఒక బ్యాగ్ పెట్టుకొని ఎవరైతే హార్ష్గా మాట్లాడుతున్నారో, ఎవరైతే పక్కన వాళ్ళని బ్యాడ్ వర్డ్స్తో మాట్లాడుతున్నారో, వాళ్ళు మాట్లాడిన ప్రతిసారి రాఘవ్ మాస్టర్ కింద నుంచి, నేల నుంచి ఒక రాయి తీసుకొని తన బ్యాగ్లో వేసుకోవడం స్టార్ట్ చేశాడు. రాఘవ్ మాస్టర్ ఎక్కువగా ప్రీచ్ చేయలేదు, ఎక్కువగా మోటివేషన్స్ ఇవ్వలేదు. సైలెంట్గా ఎవరు ఏ బ్యాడ్ వర్డ్ మాట్లాడినా కూడా ఒక చిన్న రాయి తీసుకొని తన బ్యాగ్లో వేసుకునేవాడు. అందరూ చాలా నవ్వుకునేవాళ్ళు. రాఘవ్ మాస్టర్కి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి, ఎప్పుడు చూసినా రాళ్ళు తీసుకొని బ్యాగ్లో వేసుకుంటున్నాడు, మేబీ తను ఓల్డ్ వయస్కి వచ్చాడు కాబట్టి ఆ ఓల్డ్ ఏజ్ ఎఫెక్ట్ ఏమో అని నవ్వుకునేవాళ్ళు. కానీ రాఘవ్ మాస్టర్ మాత్రం వాళ్ళతో ఏం కోప్పడకుండా తను మాత్రం రెగ్యులర్గా ఎప్పుడు ఎవరు ఏ చెడు మాట మాట్లాడినా ఒక చిన్న రాయి తీసుకొని తన బ్యాగ్లో వేసుకునేవాడు. అయితే ఒకరోజు అర్జున్ అనే ఒక కుర్రాడు ఉన్నాడు అదే ఊర్లో. తన ఫ్రెండ్తో ఆర్గ్యుమెంట్లో అందరి ముందు తన ఫ్రెండ్ని నువ్వు వేస్ట్ రా అని అన్నాడు. నువ్వు వేస్ట్ రా అన్నాడు, కొన్ని ఇంకా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశాడు. అది చిన్న మాట అయినా కూడా ఆ ఫ్రెండ్ ఫేస్లో నవ్వు ఆగిపోయింది. రాఘవ్ మాస్టర్ మామూలుగా ఒక రాయి తీసుకొని తన బ్యాగ్లో వేసుకుంటాడు. సో ఎప్పుడైతే అర్జున్ ఈ మాట అన్నాడో, తన ఫ్రెండ్ని తిడుతున్నాడో, నువ్వు వేస్ట్ అని ఒక పదమే కాదు ఇంకా చాలా అన్నాడు. అలా ఎన్ని రాంగ్ వర్డ్స్ అంటే, ఎన్ని బ్యాడ్ వర్డ్స్ అంటే అన్ని స్టోన్స్, అన్ని రాయిలు తీసుకొని రాఘవ్ మాస్టర్ తన బ్యాగ్లో వేసుకున్నాడు. సో పొద్దుటి నుంచి సాయంత్రం దాకా అర్జున్ అన్న బ్యాడ్ వర్డ్స్, ప్రతి బ్యాడ్ వర్డ్కి ఒక రాయి తీసుకొని తన బ్యాగ్లో రాఘవ్ మాస్టర్ వేసుకున్నాడు. సో ఈవినింగ్ అయ్యాక అర్జున్ని పిలిచి ఆ బ్యాగ్ ఇస్తాడు. ఏది, మాస్టర్ బ్యాగ్ తనకిస్తాడు. ఇచ్చి ఏమంటాడంటే, ఈ బ్యాగ్ నువ్వు ఒక్కరోజు క్యారీ చేయగలవా అని అర్జున్ అడుగుతాడు. ఈ బ్యాగ్ ఒక్కరోజు క్యారీ చేయగలవా అని అర్జున్ అడుగుతాడు. అర్జున్ నవ్వేసి, అందులో ఏముంది, సింపులే కదా బ్యాగ్ క్యారీ చేయడం, అదంత పెద్ద మ్యాటర్ ఏం కాదని బ్యాగ్ తీసుకుంటాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్, సో రోజంతా బ్యాగ్ క్యారీ చేయాలనేది కదా టాస్క్. అర్జున్ కొంతసేపు మోసిన తర్వాత పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు. కానీ ఒక 1 hour 2 hours అయిన తర్వాత తన షోల్డర్ చిన్నగా నొప్పి స్టార్ట్ అవుద్ది. అర్జున్ ఇప్పుడు రాఘవ్ మాస్టర్ బ్యాగ్ క్యారీ చేస్తున్నాడు. అండ్ రాఘవ్ మాస్టర్ బ్యాగ్లో ఏమున్నాయి, స్టోన్స్ ఉన్నాయి. ఆ స్టోన్స్ ఎందుకు ఉన్నాయి అందులో, అర్జున్ మాట్లాడిన బ్యాడ్ వర్డ్స్, ఎన్ని బ్యాడ్ వర్డ్స్ అయితే మాట్లాడాడో అన్ని స్టోన్స్ రాఘవ్ మాస్టర్ బ్యాగ్లో ఉన్నాయి. ఆ వెయిట్ ఇప్పుడు మొయ్యలేక అర్జున్కి షోల్డర్ పెయిన్, హ్యాండ్ పెయిన్ అవి వస్తూ ఉంటాయి. అప్పుడు అర్జున్ ఆలోచించడం స్టార్ట్ చేసి, మాస్టర్ ఇంకా నేను మొయ్యలేను, ఈ బ్యాగ్ నేను మీకు తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు మాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పగానే మాస్టర్ చిన్నగా నవ్వుతూ, అర్జున్ నీకు అది భారంగా ఎందుకు అనిపిస్తుందో తెలుసా, అందులో ఉన్న స్టోన్స్ అన్నీ నువ్వు మాట్లాడిన చెడు మాటలే, పొద్దుటి నుంచి నువ్వు సాయంత్రం దాకా మాట్లాడిన చెడు మాటలన్నీ
రాయి రూపంలో ఆ బ్యాగ్లో ఉన్నాయి, అంత హెవీగా ఉంది. ఇప్పుడు నువ్వు ఆ భారాన్ని తగ్గించుకోవాలంటే నువ్వు ఎవరితో అయితే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడావో, ఎవరినైతే తిట్టావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి ఒక్కొక్క స్టోన్ కింద పడేయి అన్నాడు. అర్జున్ రాఘవ మాస్టర్ చెప్పినట్టు ఒక్కొక్క ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఎన్నెన్ని రాంగ్ వర్డ్స్ అన్నాడో అన్నీ తీస్తూ అలా కింద పడేయటం స్టార్ట్ చేశాడు. స్టోన్స్ బ్యాగ్లో నుంచి కింద పడేయటం స్టార్ట్ చేశాడు. కానీ కొన్ని వర్డ్స్ మాత్రం తను వెనక్కి తీసుకోలేకపోయాడు. అప్పటికే ఆ కొన్ని వర్డ్స్ ఫ్రెండ్స్కి హర్ట్ అయిపోయినాయి బాగా. ఎందుకంటే కొన్ని మాటలు ఆల్రెడీ హార్ట్కి బాగా తగిలాయి అన్నట్టు. అవి రిలేషన్స్ డిస్టర్బ్ చేస్తాయి, మనసులో కొన్ని డౌట్స్ క్రియేట్ చేస్తాయి. కొన్ని వెనక్కి తీసుకోలేకపోయాడు. అప్పుడు రాఘవ మాస్టర్ ఫైనల్గా అర్జున్కి ఏం చెప్తాడంటే, అర్జున్, మాట బయటికి వెళ్ళాక అది మనది కాదు. మన సైలెన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, యాక్షన్స్ని కరెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఒక్క మాట మన నోటి నుంచి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. ఆ రోజు నుంచి అర్జున్ తన ప్రవర్తన మార్చుకోవడం స్టార్ట్ చేశాడు. ఈ చిన్న రాఘవ మాస్టర్ చేసిన ఇన్సిడెంట్, ఆ చిన్న టాస్క్ ద్వారా అర్జున్కి తను ఏంటో అర్థమవుతుంది. మన మాటలకి ఉండే ఆ ఎఫెక్ట్, మాటలు క్రియేట్ చేసే ఇన్ఫ్లుయెన్స్ ఏంటో అర్థమవుతుంది. అప్పటి నుంచి అర్జున్ తక్కువ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. కానీ మాట్లాడినప్పుడు మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకొని మాట్లాడడం స్టార్ట్ చేశాడు. 1 నిమిషం పాజ్ చేసి, ఈ మాట మంచి మాటేనా, లేదా ఈ మాట ఇంకొక రాయి యాడ్ చేస్తుందా, ఈ మాట వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా, వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ఏం ఫీల్ అవుతారు, ఇది అసలు మాట్లాడాల్సిన మాటేనా, ఇది మంచి సౌండేనా కాదా అని తనని తాను 2 సార్లు చెక్ చేసుకొని మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అలా అర్జున్లో వచ్చిన మార్పు అర్జున్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా పల్లెటూరులో ఉంటున్న అందరికీ వ్యాపించి ఆ ఊరే మారిపోయింది. అప్పటి నుంచి వాళ్ళు ఆలోచించి మాట్లాడడం, చెడు మాటలు మాట్లాడడం స్టాప్ చేశారు. సో అలా రాఘవ మాస్టర్ చేసిన ఒక చిన్న పని ద్వారా విలేజ్లో అంత మార్పు వచ్చింది. సో ఈ స్టోరీ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒకటి, గాడ్ మనకి గిఫ్ట్ ఇచ్చాడు మాట్లాడగలగడం, కానీ మనకి హార్ట్, బ్రెయిన్ అనే 2 ఆర్గన్స్ కూడా ఉన్నాయి. సో మనం మాట్లాడే ముందు మన హార్ట్లో, బ్రెయిన్లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మన నోటి ద్వారా మాట్లాడితే బాగుంటుంది అనేది ఒక గ్రేట్ మెసేజ్ ఈ చిన్న స్టోరీ ద్వారా. సో దేవుడిచ్చిన గిఫ్ట్ని మనం వృధా చేయకూడదు, అది మంచిదానికి వాడాలి. ఒకవేళ ఏదైనా అట్టర్ అయినా కూడా మనం సారీ చెప్పి పక్కకు వెళ్ళాలి తప్పితే ఏమవుతుందిలే, మాట్లాడితే ఏమవుతుందిలే, అయిపోయింది కదా అని అనుకోకూడదు. దానివల్ల పడిన బాధ ఆ మాట పడిన వాళ్ళకే తెలుస్తుంది. సో ఇది జీవితంలో తెలుసుకోవాల్సిన ఒక గొప్ప సత్యం. ఈ చిన్న స్టోరీ మనకి అంత గొప్ప సత్యాన్ని చెప్తుంది.